హాయ్, ఐ యామ్ దేదీప్య. ఐ యామ్ యువర్ లెక్కల టీచర్. సో ఇప్పుడు చూడండి, మనం నిన్న రేషియోస్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ రేషియోస్ ఆధారంగా ప్రాబ్లమ్స్ చేద్దాము. మనకి 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ మనము స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనకి 1 and 2 ప్రాబ్లమ్స్ రాశాను ఇక్కడ. సెకండ్ ప్రాబ్లమ్ ఫస్ట్ చేద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ 8 cm, 15 cm, 70 cm are the lengths of AB, BC, CA respectively. Then find sin A, cos A, tan A. ఫస్ట్ మనము ఒక ట్రయాంగిల్ని నిర్మించుదాము. ఓకే, సో దిస్ ఈజ్ ABC. ఓకే, నౌ ఇక్కడ AB మీన్స్ 8 cm, BC మీన్స్ హియర్ 15 cm, CA ఇక్కడ 70 cm. ఎందుకంటే హైపోటెనస్ పెద్దగా ఉంటుంది కదా, అలా మనం తీసేసుకుంటాము. నౌ సైన్ ఏ అడిగాడు ఇక్కడ మనకి. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు నిన్న రేషియో ప్రకారం ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అవునా, హైపోటెనస్ అని తెలుసు కదా. సో ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది 15. అవునా, సో 15 బై హైపోటెనస్ అంటే రైట్ యాంగిల్ ఇది అన్నప్పుడు హైపోటెనస్ అంటే 17 అవుతుంది కదా. సో 17, సో 15 బై 17. ఇంత ఈజీగా మీరు ఆన్సర్స్ చేయొచ్చు. నౌ కాసి అంటే అర్థమైంది ఏకి అడ్జసెంట్ సైడ్. అవునా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అన్నప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్ ఏమొస్తుంది, ఏకి అడ్జసెంట్ సైడ్ 8 కదా, 8 బై హైపోటెనస్ ఏముంది అగైన్ 17. నా ఇంకా అడిగింది ఏంటిది tan అడిగినప్పుడు మీకు ఏమొస్తుంది ఆపోజిట్ సైడ్. మనం నేర్చుకున్న రేషియోస్ ప్రకారమే చేస్తున్నాను. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అవునా, అడ్జసెంట్ సైడ్. సో ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది 15, అడ్జసెంట్ సైడ్ ఏముంది 8. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు చూడండి చిల్డ్రన్, 15 బై 17, 8 బై 17 ఉంది. నేను ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటిదంటే tan కనుక నేను tan A ఈజ్ ఈక్వల్ టు sin A బై cos A అని రాస్తున్నాను. మీకు సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా కంపారిజన్ చేస్తున్నాను. చూడండి, sin A అంటే 15 బై 17, cos A అంటే 8 బై 17. సో 15 బై 17 రెసిప్రోకల్ రాసుకుంటే 17 బై 8. సో ఇది పోతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో 15 బై 8 అంటే tan A ఈజ్ ఈక్వల్ టు sin A బై cos A అనేది కూడా మనకి ఒక ఫార్ములాగా మనకి ఉపయోగపడుతుంది లెక్కలలో. ఇది మీరు గమనించండి. ఓకే, నెక్స్ట్ మనం కమింగ్ టు ఫస్ట్ ప్రాబ్లంకి వద్దాము. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి sin C, cos C, tan C కనుక్కోమన్నారు. ఓకే, కాకపోతే మనకి AB లెంత్ ఇవ్వలేదు. ఫస్ట్ ఏబీ లెంత్ ఇవ్వడానికి మనకి ఎలాగో పైథాగరస్ థీరం ఉంది కదా. పైథాగరస్ థీరం ప్రకారం మనకి హైపోటెనస్ స్క్వేర్ అంటే నేను షార్ట్కట్లో రాస్తున్నాను చిల్డ్రన్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. సో 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ మనకి కావాల్సిన ఇంకో స్క్వేర్ సైడ్ ఇవ్వలేదు, దట్ ఈస్ ఏబీ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ 169. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఏబీ స్క్వేర్. నాకు కావాల్సింది ఏబీ స్క్వేర్ కాబట్టి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169. ఈ 25 ఇటువైపు వస్తే ఏమవుతుంది -25. సో అది ఏమొస్తుంది 144 వస్తుంది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు √144 రాస్తే మనకి ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది 12 సెంటీమీటర్స్ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఇది 12 సెంటీమీటర్స్ వచ్చిందో ఓకే, ఏబీ 12 సెంటీమీటర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా సైన్ సి కనుక్కోమన్నారు. సైన్ సి అంటే సి ఇక్కడ ఉంది కదా, సికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఏబీ కదా. అవునా, ఏబీ బై హైపోటెనస్ ఏమవుతుంది ఏసీ. సో ఏబీ నాకు ఏమొచ్చింది 12 బై 30 అయిపోయింది కదా. ఈజీ లెక్కలు కనుక్కోవడం. కాస్ సి అనగానే మనకి ఏమొస్తుంది అడ్జసెంట్ సైడ్. దేనికి సికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది బీసీ బై ఏసీ. బీసీ అంటే అర్థమైంది 5 బై 30. ఓకే, నౌ tan C అంటే అర్థమైంది tan సికి ఆపోజిట్ బై అడ్జసెంట్. సికి ఆపోజిట్ అంటే ఏబీ బై బీసీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే మీకు ఏమొచ్చింది 12 బై 5.
మీరు ఇక్కడ నుంచి కూడా ఆన్సర్ తేవచ్చు, ఎందుకంటే ఏసీ ఏసీ క్యాన్సల్ అయిపోతే ఏమవుతుంది, ఏబీ బై బీసీ అవుతుంది. ఏబీ బై బీసీ, ఏబీ అంటే 12, బీసీ అంటే 5. ఇందాకనే చెప్పాను కదా tan A sin A బై cos A, అట్లా tan C sin C బై cos C. సో ఈజీగా మనం ఫార్ములా ఆధారంగా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చూడండి. మరో 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూడండి చిల్డ్రన్. cos A = 12/13, దెన్ ఫైండ్ sin A అండ్ tan A. మనకి cos A అనగానే కొంచెం మనం ట్రయాంగిల్ గీసుకుంటే cos A అంటే మనకి ఏమని అర్థమవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది, అవునా, అండ్ మళ్ళీ హైపోటీనస్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది, ఎందుకంటే రేషియో అదే కదా. ఓకే, సో ఇప్పుడు మనం కనుక దిస్ ఈజ్ ఏ బి సి అనుకున్నాం అనుకోండి. సో ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది కదా, అవునా, ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది, కాబట్టి దిస్ ఈజ్ 12 ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ హైపోటీనస్ ఎంత ఇచ్చినట్టుగా అర్థమవుతుంది, 13 ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అంటే మళ్ళీ మనకి అగైన్ మళ్ళీ ఏమి ఇవ్వలేదు, బీసీ ఇవ్వలేదు. కాబట్టి మనం మళ్ళీ పైథాగరస్ థియరమ్ ఉపయోగించి హైపోటీనస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ మీన్స్ 13² 12² ప్లస్ బీసీ ఇవ్వలేదు కాబట్టి బీసీ స్క్వేర్. సో నౌ 169 144 ప్లస్ బీసీ స్క్వేర్. నా బీసీ స్క్వేర్ కావాలి కాబట్టి నాకు 169 మైనస్ 144 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. సో నాకు కావాలి బీసీ ఈజ్ ఈక్వల్ టు √25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ యూనిట్స్ అనుకోండి, అవి సెంటీమీటర్స్ కానీ అవే కానీ ఇవ్వాలి మనకి. ఓకే, 5 యూనిట్స్ అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది అంటే sin A. sin A అంటే ఇప్పుడు మనకి 5 అని వచ్చేసింది కదా ఆటోమేటిక్గా, అవునా. సో ఏకి ఆపోజిట్ బై హైపోటీనస్. ఏకి ఆపోజిట్ ఏముంది మీకు 5 బై హైపోటీనస్ ఏముంది 13. జస్ట్ 1 వర్డ్ ఆన్సర్లో రాయొచ్చు. అలాగే tan A. tan A అంటే ఏంటి, ఏకి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ 5 ఉంది, అడ్జసెంట్ ఏముంది 12 ఉంది, కాబట్టి 5/12 ఆన్సర్. ఈజీగా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఇవ్వడం జరిగింది, కాకపోతే 3 tan A ఉంది కాబట్టి మనం tan A = 4. ఈ 3ని ఇటువైపు తెస్తే ఏమవుతుంది 4/3 అవుతుంది. కాబట్టి మనం ఒకవేళ ట్రయాంగిల్ గీసుకుంటే ట్రయాంగిల్లో సపోజ్ దిస్ ఈజ్ ABC అనుకుంటే, ఓకే. సో tan A అంటే మనకి రేషియోస్ ఏమని తెలుసు చిల్డ్రన్, ఆపోజిట్ బై అడ్జసెంట్ అని తెలుసు కదా. సో ఆపోజిట్ అంటే ఇప్పుడు ఏకి ఆపోజిట్ అంటే మనకి ఇది ఇచ్చినట్టు దిస్ ఈజ్ 4 దిస్ ఈజ్ 3 అంటే మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ హైపోటీనస్ కనుక్కోవాలని అర్థమైపోతుంది. కాబట్టి మన దాని ప్రకారము హైపోటీనస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 4² ప్లస్ 3² మీన్స్ 16 ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 25. దిస్ ఈజ్ హైపోటీనస్ స్క్వేర్ వచ్చింది. నాకు కావాలి హైపోటీనస్, సో √25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది మళ్ళీ ఏమొచ్చింది 5 యూనిట్స్ వచ్చింది అన్నప్పుడు ఇంక ఇక్కడ sin A కనుక్కోవచ్చు కదా. sin A ఈజ్ ఈక్వల్ టు ఏకి ఆపోజిట్ బై హైపోటీనస్. ఏకి ఆపోజిట్ అంటే ఏముంది 4/5 అయిపోయింది. అలాగే cos A అంటే అర్థమైంది ఏకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటీనస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది 3/5 దట్స్ ఆల్. సో ఈజీగా మనం ఆన్సర్స్ చేయొచ్చు. మనకు ఒక కాన్సెప్ట్ మాత్రమే అర్థమైతే చాలు, రేషియోస్ది ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ లేదా 1 ప్రాబ్లం మనం చెప్పుకొని ఆపేద్దాం. ఓకే, నౌ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు చూడండి ఇంకొంచెం లిటిల్ బిట్ పెద్ద ప్రాబ్లం ఇది. గివెన్ cot θ = 7/8 దెన్ ఇవాల్యుయేట్ 1 + sin θ * 1 - sin θ by 1 + cos θ * 1 - cos θ. మనం పెద్దది అనుకుంటాం కానీ అంత పెద్దదేం కాదు. ఫస్ట్ చూడండి ఒకసారి, cot θ = 7/8. ఇప్పుడు ఉల్టా tan ఉల్టా కాట్ అని తెలుసు కదా, tan రివర్స్ చేస్తే మనకి కాట్ వస్తుంది. సో అంటే మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ అడ్జసెంట్ ఇచ్చినట్టు అండ్ ఆపోజిట్ ఇచ్చినట్టుగా మనం అనుకుంటే, ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ ABC ట్రయాంగిల్ అనుకుందాము. ఓకే, రైట్ యాంగిల్ దిస్ ఇస్ θ అనుకుందాం. సో థీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది అవుతుంది కదా. సో ఇది 7 ఇచ్చారు అండ్ ఆపోజిట్ అంటే ఇది ఏమవుతుంది 8 అవుతుంది, అవునా.
అన్నప్పుడు మనం ఏది కనుక్కోవాలి, ఇంక ఇక్కడ హైపోటీనస్ కనుక్కోవాలి అన్నప్పుడు పైథాగరస్ థీరం ప్రకారము మనకి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ 64. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొస్తుంది 113 వస్తుంది అంతే కదా. 9 ప్లస్ 4 13, 6 ప్లస్ 4 10, ఒకటి 11. ఓకే, సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొస్తుంది √113 వస్తుంది. సో ఇది మనకి √113 అనేది వచ్చేసింది. హైపోటీనస్ ఏమొచ్చేసింది మనకి √113 అనేది వచ్చేసింది. ఇంకా తర్వాత మనం కనుక్కోవాల్సింది 1 ప్లస్ సైన్ థీటా అండ్ అవి కనుక్కోవాలి. ఫస్ట్ మనం సైన్ థీటా రేషియో ఏదో రాసుకుందాం. సైన్ థీటా అంటే అర్థమైంది థీటాకి ఆపోజిట్ బై హైపోటీనస్. ఆపోజిట్ అంటే 8 ఉంది, హైపోటీనస్ మనకి 113 వచ్చింది. కాస్ థీటా అంటే అర్థమైంది థీటాకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటీనస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది 7 బై హైపోటీనస్ ఏముంది 113 ఉంది. ఇప్పుడు మనం కమింగ్ టు యాక్చువల్ ప్రాబ్లంకి వద్దాము. ఇక్కడ మనకి 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది బాగా ఆలోచిస్తే మనకి ఇది ఏ ఇది బి అనుకోండి, అప్పుడు ఇది ఏ ప్లస్ బి అవుతుంది, ఇది ఏ మైనస్ బి అవుతుంది అవునా. అనగానే మనకి ఆల్జీబ్రా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏ ప్లస్ బి ఫార్ములా ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కింద కూడా అంతే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో మనము ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంతే కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే మనకి ఎలాగో 1 ఉంటుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ సైన్ థీటా అంటే ఇప్పుడు ఏంటిది 8 బై √113 హోల్ స్క్వేర్ బై కాస్ థీటా అంటే 1 మైనస్ 7 బై √13 హోల్ స్క్వేర్. ఓకే, ఆ వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో 1 మైనస్ 8 స్క్వేర్ అంటే మీకు తెలుసు 64 √113 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, మీకేమొస్తుంది 130 బై 1 మైనస్ 49 బై 130 అంతే కదా. 7 స్క్వేర్ అంటే 49, √113 మీకు ఒకవేళ రాకపోతే ఇటు చేసుకోండి √113 హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్కి రూట్కి ఎలాగో క్యాన్సల్ అవుతుంది, మనకు వచ్చేది ఏమొస్తుంది 130. సో ఇక్కడ చూడండి మళ్ళీ పైన మనకి ఎల్సిఎం 113 వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ 1 ఉన్నట్టు లెక్క, కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది 113 మైనస్ 64 బై కింద కూడా మనకి సేమ్ 113. సో 113 మైనస్ 49. సో ఇప్పుడు మనకి 113 మైనస్ 64 అంటే ఆన్సర్ ఏమొస్తుంది 49. ఓకే, 49 బై 113 కింద ఏమొస్తుంది 64 బై 130. క్లియర్. సో రెసిప్రోకల్ రాసుకుందాం, అంటే రివర్స్ రాసుకుందాం. దీనికి 64 ఇది ఇంటూ వస్తే ఏమొస్తుంది 113 బై 64. ఇది క్యాన్సల్ అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 49 బై 64. కొంచెం మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఫార్ములాస్ కూడా మధ్య మధ్యలో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. కాబట్టి కాన్సెప్ట్ వైజ్గా మనం వెళ్తే కనుక ప్రాబ్లమ్స్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాబట్టి ఇది 11.1 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సంబంధించినవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పాను. నెక్స్ట్ మనం మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.